హాయ్ ఫ్రెండ్స్, జూన్ 1st అండ్ 2nd వీక్ రెసిపీస్ ఈరోజు చూపించబోతున్నాను. వీడియోలో చూసి ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తున్నాయో నా వీడియోస్ కామెంట్స్లో పెట్టండి. వైట్ రైస్, అది వంకాయ బంగాళదుంప కర్రీ అనమాట ఫస్ట్ చూపించింది. ఇదిగోండి, దాంతోపాటు పెరుగు, ఇది ఇది ఆఫ్టర్నూన్ పెరుగు, ఇదేమో ఇది వాటరు, నీళ్ళు, ప్లేట్స్, ఇంకా అన్నీ ఉంటాయి కదా, దానిలోకి స్నాక్స్ నంచుకోవడానికి ఇవిగోండి చెక్కలు తీసుకొచ్చారు మా వారైతే. ఇంకా ఇదిగోండి మా పిల్లలు ఇంకా పెడుతూనే ఉన్నారు, అంటే తినడానికి అందరం కలిసి పెట్టుకొని తింటాం కదా, అలా ఒక్కొక్కరు పెడుతున్నారనమాట. ఇదిగోండి ప్లేటింగ్ వీడియోలో నా ప్లేట్ అయితే ఇది. ఫస్ట్ ముద్ద నేను కారం పొడితో తింటున్నాను, అది కూడా మునగాకు కారం పొడి అనమాట. ఫస్ట్ ముద్ద ఎప్పుడైనా కారం పొడి కానీ పచ్చడి కానీ తింటానమాట, మీ అందరికీ తెలుసు కదా. ఇంకా ఫస్ట్ ముద్ద ఇలా హెల్తీగా తింటే హెల్త్, టేస్ట్ రెండు బాగుంటాయి. ట్రై చేస్తూ ఉండండి మీరు కూడా, అలానే తింటే కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ ఈ అలవాటు లేకపోతే ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ మామిడికాయ పచ్చడి పెట్టాను. ఆ పచ్చడిని కూడా మా అమ్మాయి గిన్నె రుద్ది నాకు వేసిందనమాట. ఈసారి తను కలిపింది రైస్. ఇదిగోండి వంకాయ బంగాళదుంప కర్రీ అనమాట. ఇది బంగాళదుంప ఎక్కువగా వేశాను, చాలా బాగుంటుంది కదా, రెండు మిక్స్ చేసిన కర్రీ. ఈ కర్రీ కూడా నేను ఏ కర్రీ చేసుకున్నా ఇష్టంగా వండుకుంటాను కాబట్టి టేస్ట్ కూడా అంతే బాగా వస్తుంది, ఇష్టంగా తింటాను. అలానే నేను చేసుకున్న రెసిపీ కాబట్టి నాకు నచ్చుతుంది, చాలా బాగుంటుంది, నేను చెప్పడం కాదు. ఓకేనా. ఇదిగోండి వైట్ రైస్. ఇంకా ఇవి నేను పెట్టే వీడియోస్ లంచ్ ప్లస్ డిన్నర్స్, బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ కలిపి ఉంటాయి. ఆకుకూర, ఇది తోటకూర ఫ్రై అనమాట. ఎగ్స్ ఉడికించి వేసుకున్నాను తోటకూర ఫ్రైలో. ఇదేమో మిగిలిన బంగాళదుంప కూర, మిగిలిన వైట్ రైస్ నైట్ డిన్నర్లోకి. ఇది పెరుగు మార్నింగ్ తోడు వేశాను, పెరుగు అనమాట. పెరుగు ఎప్పుడు ఉంటుందని తెలుసు కదా మీకు కూడా, నా వీడియోస్లో డైలీ చూస్తూనే ఉంటారు కదా. ఇంకా పచ్చడి, పండుమిర్చి పచ్చడి, సాల్ట్, నీళ్ళు, ప్లేట్స్. నేను ఫస్ట్ అయితే తోటకూర పచ్చడి రెండు వేసుకున్నాను. ఫస్ట్ ముద్ద ఆకుకూరతోనే తింటున్నాను ఈరోజు అయితే. గ్రీన్ కలర్లో ఉంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో పెట్టండి. నా తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది, అది కూడా కలర్ మారకుండా చేసుకుంటాను, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. వీక్లో 3 times అయినా 2 times అయినా తింటూ ఉండండి. ఏ ఆకుకూర అయినా పర్వాలేదు, తోటకూర అయినా, మనకి 4 రకాలు 5 రకాల ఆకుకూరలు ఉన్నాయి కదా, ఏ రకంగా అయినా తింటూ ఉండండి. కూర కానీ, ఫ్రై కానీ, లేకపోతే పప్పు అయినా, ఏ రూపంలో అయినా తింటూ ఉండండి, చాలా మంచిదండి. సైట్ ఉన్న వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కోసము వడలు చేశాను. ఈ వడలు జొన్నలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు 3 కలిపి వేసి చేశాను అనమాట. ఈ వడల వీడియో కూడా నా ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఫుల్ వీడియో ఉంది, షార్ట్ వీడియో ఉంది. మీకు ఏది వీలైతే అది చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. నేను చేసిన వడలు అయితే సూపర్గా ఉన్నాయి. నా ప్లేటింగ్ వీడియోలో చట్నీ, పుట్నాల చట్నీ ప్లస్ పండుమిర్చి పచ్చడి కూడా రెండు వేసుకొని తిన్నాను. రెండు అలా తినడం నాకు అలవాటు, ఇష్టం కూడా, చాలా బాగుంటాయి. ఇలా మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా. వేడి వేడి వడలతోటి చికెన్ కర్రీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. ఇదేమో వైట్ రైస్, ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్, పెరుగు కంపల్సరీ ఉంచుకుంటాను. ఇదేమో చూడండి మటన్ కర్రీ అనమాట, ఇది మటన్ కర్రీ. నెక్స్ట్ సాల్ట్. నా ప్లేటింగ్ వీడియో చూసేస్తారా. నా ప్లేటింగ్ వీడియోలో మటన్ కర్రీ వేసుకొని, ఇది సండే రెసిపీ అనమాట. మీకు 2 weeks రెసిపీస్ అని చెప్పాను కదా,
సండే ఈరోజు వైట్ రైసే చేశాను, మటన్ కర్రీ చేశాను అనమాట. చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా. నా ఛానల్లో మటన్ కర్రీ కూడా చాలా రకాలు చేశాను. ఇంకా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే నా ఛానల్లో ప్రస్తుతానికి ఉన్న వీడియోస్ చూసి ట్రై చేయండి. నా కర్రీ అయితే సూపర్గా ఉంది. మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొద్దిగా మార్చి చేసుకుంటూ ఉండండి. డిఫరెంట్గా ఇంట్లో వాళ్ళకు కూడా తినిపిస్తూ ఉండండి. నైట్ డిన్నర్లోకి ఇదిగోండి వడలు కూడా మిగిలాయి. ఆ ఉన్న వడలు ప్లస్ వైట్ రైస్ ఇంకా చూపిస్తాను చూసేయండి. వైట్ రైస్ ప్లస్ ఇదిగోండి కర్రీ, మటన్ కర్రీ, మిగిలిన మటన్ కర్రీ అన్నమాట. ఇంకా దాంతోపాటు ఎగ్స్ కూడా ఉడికించి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకున్నాను. కర్రీ తక్కువ ఉంది కదా సరిపోదని చెప్పి ఉల్లిపాయలు ఫ్రై చేసి చేసుకుంటాను కదా, లైట్గా బాగుంటుంది. అది సింపుల్ రెసిపీని, అది కూడా ఛానల్లో ఉంది, ట్రై చేయండి. ఈజీ అండ్ సింపుల్. మనకి కర్రీస్ ఏమీ లేనప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే 2 వేసుకున్నాను కొద్దిగా. అది ఇది అంటే ఎగ్ ప్లస్ మటన్ కర్రీ 2 వేసుకొని తింటున్నాను అనమాట. నా ప్లేటింగ్ వీడియో చూసే వాళ్ళకి మీకు ఏమనిపిస్తుందో, నోరూరినట్టు అనిపిస్తే కామెంట్స్లో పెట్టండి. నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. మీకు ఈ వీడియో చూడాలి అనిపిస్తేనే చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూసి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఇదేమో సేమియా ఉప్మా చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం బ్రేక్ఫాస్ట్ అనమాట. చూడండి వేడిగా పొగలొస్తూ చాలా బాగుంది కదా. పొడిగా రావాలంటే సేమియా ఉప్మా ఎప్పుడైనా సరే 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోయకండి. 1.5 గ్లాస్ మాత్రమే వేసుకోండి. అప్పుడు పొడిగా చాలా బాగా వస్తుంది. ఇంకా పాలు, నా బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ పాలు. ఇది మా వారికి మా అమ్మాయి కోసం చేశాను. నా కోసం బ్రెడ్ పాలు తింటున్నాను అనమాట. ఇది ఇంకా చూసేయండి, ఇదేమో చెక్కలు చేశాను. మనం వడలు వేసిన పిండితోటే చెక్కలు కూడా చేశాను అనమాట, మిగిలిన పిండితోటి. ఈ వీడియో కూడా ఫుల్ వీడియో ఉంది నా ఛానల్లో, మీరు ఎలా చేయాలో చూసి ట్రై చేసేయండి. ఈ రెసిపీ కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేసి ట్రై చేయండి. మీకు ఎలా వస్తున్నాయో నా రెసిపీస్, ఆ విషయం కూడా కామెంట్స్లో పెట్టండి. సక్సెస్ అయితేనే అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంకా ఈ రెసిపీ అయితే మీరు కనుక్కోలేరు అసలు. దీంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, చూడ్డానికి మీకు సేమియా మాత్రమే కనిపిస్తున్నట్టుంది కదా, కానీ దీంట్లో నేను చిలకడ దుంపలు వేశాను. అంటే స్వీట్ పొటాటో ప్లస్ సేమియా వేసి ఇలా చేశాను అనమాట స్వీటు. ఈ రెసిపీ కూడా ఫుల్ వీడియో ఉంది, చాలా బాగుంటుంది. అసలు చిలకడ దుంపలు మా పిల్లలు మామూలుగా తినరు. ఈ రెసిపీలో వేసి చేశాను, ఇష్టంగా తిన్నారు. అసలు తెలియకుండా తినేస్తారనమాట ఎవరైనా సరే. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి, సూపర్గా ఉంటాయి. ఇంకా ఇదిగోండి ఆ చెక్కలు సైడ్కి పెట్టుకున్నాను. ఈరోజు అయితే సాంబార్ చేశాను, ముల్లంగి సాంబార్ అనమాట. ముల్లంగి వేసి చేశాను. ముల్లంగి సాంబార్ అంటే నాకు చాలా ఇష్టము. ముల్లంగి కూడా హెల్త్కి చాలా మంచిది. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు తింటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వైట్ రైస్, ఆ చెక్కలు, పెరుగు పచ్చళ్ళు కంపల్సరీ ఉంటాయి కదా మన ఇంట్లో. ఇంకా ప్లేటింగ్ వీడియోలో సాంబార్ వేసుకొని చక్కగా ఎంజాయ్ చేశాను. సాంబార్లో ముల్లంగితో పాటు క్యారెట్ కూడా వేసుకున్నాను. ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏం వేయలేదు. ఈ 2 మాత్రమే వేసి చేశాను అనమాట. చాలా యమ్మీగా ఉంది. సాంబార్ ఎప్పుడు చేసినా బాగుంటుంది కదా, మీకు కూడా తెలిసిన విషయమే కదా. ఒక ముద్ద ఎక్కువే తింటారు సాంబార్తో అయితే. ఇదిగోండి నైట్ డిన్నర్లోకి వైట్ రైస్, ఇంకా మార్నింగ్ చేసిన ఇది మార్నింగ్ కాదు సారీ, ఇది వంకాయ కర్రీ కనిపిస్తుంది కదా, వంకాయ కర్రీ ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. ఇది వంకాయ కర్రీతో పాటు మిగిలిన చెక్కలు.
మిగిలిన చెక్కలు, పెరుగు, వాటరు, సాల్ట్ అన్నీ కామన్గా పెట్టుకుంటాం కదా, ప్లేట్స్. ఇంకా అందరం కలిసి కూర్చొని తింటామన్నమాట. అప్పుడప్పుడు మా వారు మిస్ అవుతూ ఉంటారు. మా పిల్లలు నేను మాత్రం కంపల్సరీ కలిసే తింటాము. ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు. 12న వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా అప్పుడు వాళ్ళు ఆఫ్టర్నూన్ అయితే మిస్ అవుతారు. నేను మా వారు మా పిల్లలు అందరితో కలిసి తినాలని అనుకుంటాను. ఓకేనా. స్కూల్కి వెళ్ళేటప్పుడు కుదరదు కదా. ఇంకా ఇదిగోండి బ్రింజాల్ కర్రీతో సూపర్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. క్యాప్సికమ్ బ్రింజాల్ 2 వేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కాంబినేషన్ కర్రీస్ చేస్తూ ఉంటాను. అరకిలో తెచ్చారంటే పావు కేజీ వేసి 2 మిక్స్ చేసి వండుతూ ఉంటాను అనమాట. మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా తినరు కాబట్టి ఇలా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటాను. వాళ్ళు ఇష్టంగా తింటారు. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం చూసేద్దామా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మా అమ్మాయి అడిగిందని చెప్పి పులగం చేశాను. పులగం చేసి చాలా రోజులైంది. స్కూల్కి వెళ్ళే రోజుల్లో చేసేదాన్ని బాగా. ఈ మధ్య అయితే ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి రైస్ లాగా తినడం మా వారికి ఇష్టం లేదు, టిఫిన్స్. అందుకే ఈ మధ్య చేయడం మానేశాను. మా అమ్మాయి అడిగిందని చెప్పి ఈరోజు చేశానన్నమాట. పులగం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసినా సరే పులగం రెసిపీస్ కూడా నా ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒక 4 టైప్స్ దాకా చేసుంటాను. అది కూడా చూసి ట్రై చేసేయండి. నచ్చితే లైక్, షేరు, కామెంట్ చేయండి. ఇంకా పులగంలోకి టొమాటో చట్నీ చేశాను. టొమాటోస్ వేసి, ఎండుమిర్చి వేసి, టొమాటోస్ ఎక్కువగా వేసుకొని ఎండుమిర్చి ఒక 2 దాకా వేసుకొని ఆ చట్నీ చేసుకున్నాను. అది కూడా పులగంలోకి చాలా బాగుంటుంది. ఓకేనా. మీరు ట్రై చేయండి. నెయ్యి వేసుకొని తినండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేస్తేనే ఏదైనా తెలిసేది. ఏ రెసిపీ అయినా సరే. ఇంకా ఇదేమో మామిడికాయ పచ్చడి పెట్టానన్నమాట, ఆవకాయ. ఈసారి అయితే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏమో 2 kgs పెట్టాను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ ఇయర్ కూడా 4 kgs ఆవకాయ పెట్టాను. ఇది కూడా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయి. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. చాలా బాగుందండి పచ్చడి అయితే. మీరు కంపల్సరీ నా ఛానల్లో చూడండి. ఇది కూడా అప్లోడ్ చేశాను. ఒక్కసారి ఈ వీడియోలో చూపించిన విధంగా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. ఆవకాయ పచ్చడి కూడా 4 kgs. క్వాంటిటీస్, ఇంగ్రీడియంట్స్ క్లియర్గా అర్థమయ్యేలా చూపించి చెప్పాను. ట్రై చేయండి. ఇంకా ఇదేమో ఇది కూడా మీకు అందరికీ తెలిసిందే కదండి. బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను. మరమరాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా లైట్ ఫుడ్స్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. మరమరాలు రెసిపీ, ఈ రెసిపీ కూడా నా ఛానల్లో 2-3 టైప్స్ దాకా ఉన్నాయి. ఒక్కసారి చూసి ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది. ఇది కూడా తినేటప్పుడు లైట్గా ఉంటుంది, పొట్ట చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా నచ్చేలానే ఉంటుంది. ఇష్టపడే వాళ్ళకి యమ్మీగా అనిపిస్తుంది. ఇది కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి చేశాను తోటకూర ఫ్రై. మళ్ళీ ఈ మధ్య చాలా అంటే తోటకూర బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాము. గుగ్గిళ్ళు కూడా ఉడికించి పెట్టుకున్నాను. అవి అలసంద గుగ్గిళ్ళు అనమాట. దానిలోకి తోటకూర ఫ్రై ప్లస్ అలసందలు మనం ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తోటి చారు చేసుకున్నాను. చాలామంది చేస్తూనే ఉంటారు, నేను కూడా చేశాను. చాలా బాగుంది ఈ చారు అయితే. మొత్తం మా పిల్లలు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ మొత్తం ఖాళీ చేసేంత బాగుందన్నమాట. కొద్దిగానే చేసుకున్నాను. కొద్దిగా అయినా టేస్ట్ బాగుంటే అయిపోతుంది కదా. పచ్చళ్ళు కంపల్సరీ ఉంచుకుంటాం కదా సైడు. పచ్చళ్ళు కంపల్సరీ ఉండాలి మా ఇంట్లో వాళ్ళకైనా మాకైనా సరే. ఇంకా ముందుగా అయితే పచ్చడి, తర్వాత ఆకుకూర ఫ్రై, ఇంకా గుగ్గిళ్ళు కూడా సైడ్ పెట్టుకొని నంచుకొని తింటాను నేనైతే. ఇంకా మా ఇంట్లో వాళ్ళు అంతగా తినరు. నేను మాత్రం అలా సైడ్ పెట్టుకొని తింటాను రైస్లో. చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. మీరు ట్రై చేయండి. నేను తినే విధంగా ఒక్కసారి మీకు నచ్చుతుంది. కంపల్సరీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫస్ట్ ముద్ద అయితే పచ్చడితో తిన్నాను. కొత్త ఆవకాయ కదా, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. టేస్ట్ చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయాలన్నమాట.
ఇంకా ఆకుకూర ఎప్పుడు చేసినా అద్భుతంగా ఉంటుంది కదా. ఆకుకూర మ్యాక్సిమం మా అబ్బాయికి సైట్ ఉందన్నమాట. వాడి కోసం నేను ఆకుకూరలు ఏ విధంగా తినిపించాలా అని చూస్తూ ఉంటాను, వాడితో తినిపించాలని. వాడితో పాటు ఇంట్లో వాళ్ళందరం తింటామన్నమాట. తినడం చాలా మంచిది కదా. వాడు తిని వాడికి కొద్దిగా హెల్ప్ అవుతుంది, మాకు కూడా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా. ఇంట్లో వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉండే రెసిపీస్ మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అయితే చూసేయండి, ఇడ్లీ చేశాను. ఇడ్లీలోకి కారం పొడి చట్నీ కూడా చేశాను. పిల్లలు మా వారు తినేశారు, ఇంకా నేను తింటున్నాను అనమాట. ఇంకా స్కూల్స్ మొదలైపోయాయి, వాళ్ళు తినేసి వెళ్ళిపోతున్నారు. మా వారికి కూడా బాక్స్ పెట్టేశాను. నేను ఇంకా ఒకదాన్ని కూర్చొని తింటున్నాను అనమాట. అంటే మనం పనంతా అయిన తర్వాత తింటూ ఉంటాం కదా. పిల్లల్ని ఇంకా హస్బెండ్ని పంపించిన తర్వాత ఇడ్లీ ఎప్పుడు చేసినా చాలా బాగుంటుంది. పక్కా కొలతలతో కూడా, పిండి కొలతలు కూడా నా ఛానల్లో ఉంది, తెలియని వాళ్ళు చూసి ట్రై చేసేయండి. ఇదేమో గుగ్గిళ్ళు నిన్నటివి కొన్ని మిగిలాయన్నమాట. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నైట్. ఈ మిగిలిన గుగ్గిళ్ళలో పంచదార వేసుకొని తింటున్నాను, చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి మీరు కూడా తిని చూడండి, ట్రై చేయండి. అలసంద గుగ్గిళ్ళు ఉడికించాం కదా, అది టేస్టీగా ఉంటాయి. ఇలా నెయ్యి కూడా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేను నార్మల్గా తినేసాను. వైట్ రైస్, ఇదిగోండి దోసకాయ పప్పు చేశాను ఈరోజు అయితే. ఇంకా ముందే వీడియో తీయడం మర్చిపోయాను, ప్లేట్స్లో వేసేసాక వీడియో పెట్టుకున్నాను అనమాట. అందుకే హాఫ్ ఉంది డేక్షాల్లో. మా అబ్బాయి హాయ్ చెప్తున్నాడు, ఇంకా మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో, వాడిని ఒక్కడనే తీస్తున్నాను వీడియో అన్నట్టు. ఇదేమో పొట్లకాయ ఫ్రై అనమాట. పొట్లకాయ ఫ్రై మా వారికి కూడా బాక్స్ పెట్టేశాను, అందుకే అది కూడా హాఫ్ ఉంది. పొట్లకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. పొట్లకాయ చాలామంది ఇష్టపడరు, కానీ అది హెల్దీ అండ్ టేస్టీగా ఉండేలాగా చేసుకుంటే బాగుంటుంది పొట్లకాయ. ఇది నైట్ డిన్నర్లోకి వైట్ రైస్, ఇదేమో చికెన్ కర్రీ అనమాట. అప్పటికప్పుడు తినాలనిపించి మా వారు తీసుకొచ్చారు. ఇదేమో పెరుగు ఇంకా మార్నింగ్ మిగిలిన పప్పు చూపిస్తుందని చూసేయండి. పప్పులోకి అది కొద్దిగా ఫ్రై లాగా చేసుకున్నాను చికెను. ఇంకా మార్నింగ్ మిగిలిన రైస్ లాస్ట్లో ఉంది కదా, చికెన్ కర్రీతో ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. ఎప్పుడు వెజ్జే కాదు, నాన్ వెజ్ అనే కాదు, ఏ రెసిపీ అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇష్టంగా చేసుకోగలిగితే, అంటే పర్ఫెక్ట్గా నీట్గా టేస్టీగా వచ్చేలా చేసుకుంటే ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఏ రెసిపీ అయినా సరే. ఎప్పుడు వెజ్జే తిన్నామా అన్న ఫీలింగ్ లేకుండా నాన్ వెజ్ తినే వాళ్ళకి, నాన్ వెజ్జే తిన్నామా అనే వాళ్ళకి రెండు చేసుకోగలిగేలా ఉంటే ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై అవుతారు, అలాగే మనం కూడా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఈ రెండు టేస్టీగా ఉండేలా చేసుకుంటూ ట్రై చేస్తూ ఉండండి. నా వీడియోస్లో వంటలు నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి దోశ వేసుకున్నాను, ఉల్లి దోశ కూడా వేసుకున్నాను. ఈరోజు మా పిల్లలైతే ఎప్పుడు తినరు, కానీ ఈరోజు మొత్తం ఖాళీ చేశారు. చూడండి, నా కోసం చట్నీ మొత్తం ఉంచకుండా ఖాళీ చేశారు. తక్కువ చేసినప్పుడు మాత్రం మొత్తం పూర్తిగా తినేస్తూ ఉంటారు. వీళ్ళు తింటున్నారు కదా అని ఎక్కువగా చేసిన రోజు మాత్రం చట్నీ అస్సలు కదలదు. ఇంకా నేను చట్నీ లేదని చెప్పి మామిడికాయ పచ్చడి వేసుకొని తింటున్నాను. ఇంకా ఉన్నదే ఎంజాయ్ చేయాలి కదా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి చూసేయండి, ఇదేమో వైట్ రైస్తో పాటు ఇదేమో వంకాయ బంగాళదుంప ఫ్రై చేసుకున్నాను. సైడ్ దానికోసం పప్పు చారు అవి కూడా ఉన్నాయి, అందుకే అది చేసుకున్నాను ఫ్రై. ఇంకా నైట్ డిన్నర్లోకి చపాతీ చేశాను అనమాట. చపాతీలోకి ఎగ్ ఫ్రై చేశాను, ఆఫ్టర్నూన్ చేసిన ఫ్రై కూడా ఉంది. ఇవి రెండు కలిపి తింటున్నాము. ఇంకా చపాతీ చేస్తే ఆ ఫ్రై అయిపోతుంది అన్న ఆలోచనతో చేశాను. రెండు చాలా బాగున్నాయి. ఇంకా వాటితోటి తినేసి పడుకున్నాము. ఇదిగోండి పెరుగు ఆఫ్టర్నూన్ మిగిలిన రైసు. ఇంకా
నెక్స్ట్ డే మార్నింగ్ కోసం కూడా నేను ఏం చేశానో చూసేద్దాం వచ్చేయండి. పొంగల్ చేశాను ఈరోజు. పొంగల్లోకి సాంబార్ చేశాను. ఆ సాంబార్ కూడా డిఫరెంట్గా చేశాను. ఈ రెసిపీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేయలేదు, చేస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ సాంబార్ కూడా మన కందిపప్పు కానీ ఏ పప్పు కానీ వేయకుండా చేశానన్నమాట. చాలా బాగుంది. మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఇదిగోండి పొంగల్, ఇంకా అది మిగిలింది. మా వారికి బాక్స్ పెట్టిన తర్వాత ఈరోజు సండే ఆఫ్టర్నూన్ లంచ్కి చికెన్ కర్రీ, పలావ్ నార్మల్గానే చేశాను. చర్చికి వెళ్ళొచ్చి టైం సరిపోదని చెప్పి ఇంక నార్మల్గానే చికెన్ కర్రీ, పలావ్ ఈ 2 రెసిపీస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి కాబట్టి ఇంక వీడియో ఏం తీసుకోలేదు. ఎప్పుడు చేసిన పలావ్ కానీ చికెన్ కానీ అదిరిపోతుంది కదా. మీకు ఒకవేళ నా స్టైల్లో ఎలా చేయాలో మీరు నా ఛానల్లో చూసి ట్రై చేయండి. చాలా బాగా రెసిపీస్ మీకు అర్థమయ్యేలాగా వివరంగానే చెప్పుంటాను. ఒకవేళ నా వీడియోస్లో మీకు ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్స్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.